దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ జరపడాన్ని ఖండిస్తూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో అమరావతి ఉండవల్లి సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అమరావతి ఉండవల్లి సెంటర్లో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తత వాతావరణంలో సాగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ జరపడం ప్రజాస్వామ్య విరుద్ధమని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు నీట్ పేపర్ లీకేజ్ వంటి ఘటనలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత ఆశయాలను దెబ్బతీసే ఇటువంటి ఘటనలను దేశ ప్రజలు సహించబోరని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జొన్న శివశంకర్రావు, రైతు సంఘం కోశాధికారి సూర్యనారాయణరావుతో పాటు పలువురు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థులపై నిర్బంధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగానే విద్యా సంస్థలన్నీ బంద్ పిలిపించాయి. అది సక్సెస్ఫుల్గా జరిగింది. అదే సమయంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు అందరూ జాయింట్గా దేశవ్యాప్తంగా ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీతో తమ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి, అదే సందర్భంలో పోరాడుతున్న విద్యార్థులకి సంఘీభావన తెలియజేస్తున్నాం. కారణం ఏంటి? ఇవాళ విద్యార్థులు కేవలంగా నీట్ పరీక్షకు సంబంధించి పోటీ పరీక్ష తాలూకా ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం వల్ల దరిదాపుగా 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది అంధకారమైంది. దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రిని ముందు రాజీనామా చేయండి, నిష్పక్షపాతమైన విచారణ జరిపించి దోషులను శిక్షించండి అని చెప్పేసి ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ను పెట్టి ఇవాళ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఇవాళ వారి మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. అంతేకాదు ప్రముఖ పర్యావరణవేత్త వాన్సూక్ లాంటి వాళ్ళు నిరాహార దీక్ష 22 రోజులు చేసినా సరే స్పందించలేదు ప్రభుత్వం. మరి విద్యార్థులు ఉద్యమానికి స్పందించగా, ప్రగతిశీలవాదులు, అభ్యుదయవాదులు చేస్తున్న డిమాండ్లు స్పందించగా మీరు ఎవరికి సేవ చేస్తున్నట్టుగా? అంటే విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు ఎంతో నష్టపోయారు. వాళ్ళ పిల్లల తాలూకా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. ఇవాళ మోడీ చాలా నిర్బంధంగా కార్పొరేట్ కంపెనీలకు, అలాగే అవినీతి పరులకు కొమ్ము కాస్తూ సాధారణమైన రైతాంగం, విద్యార్థులు, మహిళలు ఇట్లాంటి చిన్న కష్టజీవులకు మాత్రం నష్టం చేసే విధానంగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ ఈ ఉద్యమాల సందర్భంలో కూడా వాళ్ళు ప్రజాస్వామికంగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని స్పందించకపోవడం అనేది మరింత దుర్మార్గం. అంతేకాదు ఇవాళ ఢిల్లీలో వారికి మంచినీళ్ళు, ఆహారము లేకుండా నెట్ని బంద్ చేసి ఇవాళ వాళ్ళ మీదేమొచ్చి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని ఏమొచ్చి ప్రయోగించి ఇవాళ సంవత్సరం వరకు ఏ విచారణ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చి నిర్బంధన ప్రయోగిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు అందరూ దీన్ని ఖండిస్తున్నాం. ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జీకి నిరసనగా ఈరోజు విద్యా సంస్థల మొత్తం కూడా బంద్ సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ క్రమంలోనే సాయంత్రం పూట కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఉండవల్లి సెంటర్లో ఈ నిరసన కొవ్వొత్తుల ర్యాలీని జయప్రదంగా నిర్వహించాం. దీంతో ప్రధానంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థుల మీద ఈ పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తేయాలి. పర్యావరణవేత్త వాంగ్సాంగ్ నిరసన దీక్షను విరమించారు. ఈరోజు దానికి సంబంధించిన అన్ని విద్యార్థులతో చర్చలు జరిపి విద్యార్థుల డిమాండ్స్ అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ఈ ధర్మం ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.